ఎంతమంది ఉన్నారేంటి గర్ల్ ఫ్రెండ్స్? 14 మంది. వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీకు అంత ఫీల్ అయితే రాకపోవచ్చు. ఫుల్ వీడియో నేను ఇన్స్టాలో అయితే పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని అలాగే ఒక ఫాంట్ ఇస్తాను, ఫాంట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే కొంచెం ముందుగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు లాస్ట్లో మీకు ఒక గ్రూప్ ఉంటుంది, అలాగే గ్రూప్ మీద ఒక ఇమోజ్ లేయర్ అయితే ఉంటుంది. ఈ రెండు దానికి ఇలా కాపీలేట్ చేసుకోండి. మీరు పైనుంచి కాపీలేట్ అయితే చేసుకోండి. కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇలాగైతే పేస్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి. ఇలా లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఈ టైమింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇలా ఎన్ని లేయర్స్ అయితే ఉంటాయో అన్ని లేయర్ని మీరు ఎక్స్ట్రా పార్ట్ ఉంటే టైమింగ్లోకి వెళ్ళి కట్ చేయండి. ఇలా తక్కువ ఉంటే కూడా టైమింగ్లోకి వెళ్ళి మాత్రమే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలాగే పేస్ట్ అయితే చేసుకోండి. మీరు ఇలాగే ఎన్ని లేయర్స్ అయితే ఉంటాయో అన్ని లేయర్కి అయితే ఇలాగే పేస్ట్ చేసుకోండి, చెప్తాను మీకు. ఇలాగే మీరు పేస్ట్ అయితే చేసుకోండి ఒకసారి అన్ని లేయర్ని. ఇలాగే అన్ని లేయర్ని పేస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు 1 by 1 ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఫోటోని అయితే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫోటోని అయితే కింద తీసుకొచ్చేసేయండి, ఈ లేయర్ కింద తీసుకొచ్చేసేయండి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం అడ్జస్ట్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసి బ్యాక్ వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీకు చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్ ఫోటో అయితే చేంజ్ అయింది కదా, మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోటోని డిలీట్ చేసేసేయండి. మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత వేరే ఫోటో యాడ్ చేయండి. వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి కిందికి తీసుకొచ్చేసేయండి. దీన్ని కూడా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసి మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఒకసారి చూసుకుంటే చేసుకుంటారు ఈజీగానే. ఇలా సేమ్ ప్రాసెస్ ఇప్పుడు అన్ని దానికైతే ఇలాగే సేమ్ ప్రాసెస్ అయితే చేయండి, సింపుల్గానే ఉంటుంది. ఇలాగైతే చేసుకోండి. ఇలాగైతే అన్ని లేయర్లో అయితే మీరు 1 by 1 ఫొటోస్ అయితే చూసి యాడ్ చేసుకోండి. ఇలా చాలా సింపుల్గానే ఉంటుంది, యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఇంతే ఉంటుంది వీడియో. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకోండి.